జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్లో మంచు తుపాన్ బీభత్సం కొనసాగుతోంది. లేహ్ లడక్ ప్రాంతంలో -16 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జమ్మూ శ్రీనగర్ హైవే మూతపడింది. కాశ్మీర్లో చాలా చోట్ల మంచు కొండలు విరిగిపాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. చాలా ప్రాంతాల్లో -డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గుల్మార్గ్లో -14 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మంచు కొండలు విరిగిపడటంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోతున్నాయి. శ్రీనగర్లో జవర్ టనెల్ను మూసేశారు. జమ్మూ కాశ్మీర్లో అయితే పరిస్థితి దారుణంగా ఉంది. కొన్ని చోట్ల 5 అడుగుల మేర ఐస్ రోడ్లపై పేరుకుపోయింది. మంచును తొలగించడానికి అధికారులు భారీ యంత్రాలను ఉపయోగిస్తున్నారు. ఎక్కడ చూసినా మంచు తప్ప మరేమీ కనిపించటం లేదు. స్నో వరల్డ్ జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. శ్రీనగర్లో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన దాల్ లేక్ గడ్డకట్టుకుపోయింది. హౌస్ బోట్లకు నిలయమైన దాల్ లేక్లో మంచు తప్ప ఏమీ కనిపించడం లేదు. -డిగ్రీల ఉష్ణోగ్రతల కారణంగా ఇళ్ల నుంచి బయటకు రావడానికి జనం వణికిపోతున్నారు. కరెంట్, మంచినీటి సరఫరా నిలిచిపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హిమాచల్ ప్రదేశ్లో కూడా హిమపాతంతో జనజీవితం స్తంభించింది. మరో 3 రోజుల పాటు మంచు కురుస్తుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సిమ్లాలో 6 ఏళ్లలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -6 డిగ్రీల ఉష్ణోగ్రతల కారణంగా అంతా గడ్డ కట్టుకుపోయింది. మంచినీటి సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. కరెంట్ సరఫరా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జనం. రోడ్లన్నీ ఐస్తో నిండిపోయాయి. దీంతో వాహనాల రాకపోకలు కూడా నిలిచిపోయాయి. కులు, మనాలి, నర్కందా, కుఫ్రీ, కల్పా, డల్హౌసీ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తోంది. హిమాచల్లోని కెలాంగ్ జిల్లా, స్పితి జిల్లాల్లో -13 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంచు కురిసే సీజన్ కావడంతో హిమాచల్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలకు టూరిస్టులు పోటెత్తారు. దేశం నలుమూలల నుంచి పర్యాటకులు తరలివస్తున్నారు.